నరేంద్ర మోడీ అంటే మంచిగా పాలన చేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు, బాగుంటారు, దేశం బాగుంటుంది, నెత్తినొప్పి ఉంటుంది. ఏం చేయకుండా పాలన శాతగానప్పుడు ఏం చేయాలంటే మంది మీద మన్ను వేయాలి. అది నరేంద్ర మోడీ నేర్చుకున్న వెన్నతో వేసుకున్నటువంటి విద్య. ఇన్ని గప్పాలు కొడతారు కదా 10 ఏళ్లలో దేశాన్ని 75 ఏళ్ళుగా, అంటే కనీసం ఒక 60 ఏళ్ళు 55 ఏళ్ళు అనేక విధాలుగా దేశాన్ని నిర్మిస్తే సర్వనాశనం చేసినటువంటి అన్యం పుణ్యం చెప్పింది తెలియనటువంటి కుట్రల కుతంత్రాల మంది జీవితాలను నాశనం చేసి మంది మీద మన్ను పోసేటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మళ్ళీ ప్రజలు ఎటు రాహుల్ గాంధీ వెంబడి పోతారో, నా శాతగాని రాజకీయాలు, నా అబద్ధాల రాజకీయాలు, నా మోసపూరితమైనటువంటి రాజకీయాలు ప్రజలకు అర్థమైపోతే ఒక్కసారిగా తరిమితే ఈ దేశంలో నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుందో ఏమని చెప్పి కుట్రలకు తెరలేపి కులాల మధ్యలో, మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో, వ్యక్తుల మధ్యలో సెంటిమెంట్లతోని ఒక పనికి మళ్ళీ చెత్త రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఖబర్దార్, ఈ దేశ ప్రజలు నిన్ను క్షమించే పరిస్థితి లేదు. నువ్వు చేసింది ఏం లేదు ఈ దేశానికి. నువ్వు చేసింది పాడు చేసిందే తప్ప ఒక పక్క ప్రణాళికతోని ఈ దేశానికి చేసింది ఏం లేదు. కుట్రలు, మతాలు, సిచ్చులేపి ఒకనికి కొట్లాట పెట్టి లాభం పొందినటువంటి దుర్మార్గమే తప్ప నీ వల్ల ఏం కాలేదు ఈ దేశానికి. ఎవరినో చెప్పమను, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఉన్న నదులెన్ని, నువ్వు అట్లే ఆనకట్టలెన్ని, ప్రాజెక్టులెన్ని, ఈ దేశంలో ఇంతకు మొదలు ఉన్న యూనివర్సిటీలెన్ని, నువ్వు ఆలబెట్టిన యూనివర్సిటీలు ఏమైనా ఉన్నాయా? నువ్వు ఈ దేశానికి ఒరగబెట్టింది ఏమైనా ఉందా? నువ్వు పెట్టిన సిచ్చులు, నువ్వు పెట్టిన కొట్లాట ఈ దేశ నలుమూలను నిండిపోయినాయి. నువ్వు కూల్చిన ప్రభుత్వాలు ఈ దేశంలో సాక్ష్యాలుగా ఉన్నాయి. నీ యొక్క దౌర్భాగ్యమైనటువంటి నీ యొక్క పాలన ఈ దేశానికి గొడ్డలిపేటగా మారేటట్టున్నది. నువ్వు సచ్చే వరకు ఈ దేశం మీద విద్వేషాలు రేపడం, మతాల మధ్యలో సిచ్చు పెట్టడం, ఇంకొకరి మీద మన్ను వేయడమే నీ పనిగా పెట్టుకున్నావు తప్ప నీ పని ఇంకోటి కాదు అని చెప్పి వెరీ క్లియర్గా అర్థమవుతుంది. రీసెంట్గా రాహుల్ గాంధీ మీద ఏ విధమైన దుష్ప్రచారం చేపిస్తా ఉన్నాడు, ఎట్లా చేస్తా ఉన్నాడు అనేది మీరు ఒకసారి వినిపించిన తర్వాత ఆయన గురించి మంచిగా బ్రహ్మాండంగా మాట్లాడు. నా వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేసిండని రాహుల్ గాంధీ చెప్పుకోండి. అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఏమనంట, బెంగళూరు ఇక్కడ అమెరికా పర్యటనలో సిక్కులను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై అధికార బీజేపీ అబద్ధాల ప్రచారం చేస్తుందని, తన నోరు మూయించాలని అనుకుంటోందని శనివారం ఎక్స్పోర్ట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సిక్కు, ప్రతి భారతీయుడు నిర్భయంగా తన మతాన్ని ఆచరించే దేశం భారత్ కాకూడదా? నిజం నా వైపు నిలబడలేని నిజం వైపు నిలబడలేని బీజేపీ నా నోరు మేయించాలని అనుకుంటుందని చెప్పాడు. నేను ఏమంటానంటే, మీరు అధికారంలో ఉన్నారు, మీరు పాలన చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు పాలన చేయండి. రాహుల్ గాంధీ మతాల మత సిచ్చువేస్తారని సిచ్చు పెట్టాడు అంటే దొంగ అనేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నాడు నరేంద్ర మోడీ. ఈ తోడు దొంగలు కొంతమంది మొదలయ్యారు. అయితే ఇక్కడ ఏముందంటే, ఇక్కడ నిజం వైపు నిలబడలేని బీజేపీ నా నోరు మూయించాలని అనుకుంటుంది. అమెరికాలో నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తుందని చెప్పాడు. దేశ విదేశాల్లోని సిక్కు సోదరి సోదరులను నేను ఒకటే అడగాలనుకుంటున్నా, నేను చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా తప్పు ఉందా? అసలు ఉండనే ఉండదు అని రాహుల్ గాంధీ తన పోస్టులో అడిగారు. మరోవైపు రాహుల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పలు సిక్కు సంఘాలను సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాగా రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బెంగళూరు ఇక్కడ హైగ్రౌండ్స్లో పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఇవన్నీ నరేంద్ర మోడీ చేపిస్తాడు. ఇవన్నీ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం చేపియాలని ఒక కార్యక్రమాలు మొదలుపెట్టారు, ఫిర్యాదు చేయించారు. విదేశాలలో భారత్ పరువును మంటగలిపేలా రాహుల్ గాంధీ మాట్లాడారండి. ఏమంటారా? భారత్ పరువు మంటలు కలిపేది ఏంది? భారత విదేశాల ముందు భారత పరువు బీబీసీ ఛానల్లో నరేంద్ర మోడీ దేశాన్ని ముంచుతున్నాడని, నరేంద్ర మోడీ పేదలను కొట్టి గద్దలకు దొంగలకు వంచుతున్నాడని, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడని బీబీసీ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా కోడై కూసింది. అలాంటి విదేశాలలో కూడా దొంగ పేపర్లను, దొంగ వాళ్ళని నమ్ముకొని
అక్కడ ఏదో జరిగినట్టు వాళ్ళు ఒకటి మాట్లాడితే ఇంకోటి ఈడ పేపర్లు రాపించుకున్నటువంటి నీతి లేని అబద్ధాలకు ఎగబడి మీరు చేసే లూటి రాజకంటే రాహుల్ గాంధీ పరువు తీశారట. సిగ్గులేదు మీకు మాట్లాడడానికే. గాంధీ మాట్లాడుతున్నారని ప్రధాని మోడీ పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆయన చేయకపోతే ఎవరి మీద చేస్తారా? ప్రధానమంత్రి మీద చేయకపోతే ఎవరి మీద చేస్తారు? ప్రధానమంత్రి చేసిన సుఖమైన పాలన ఏంది? ఆయన ఇచ్చిన ఉద్యోగాలన్నీ, ఆయన కట్టిన ప్రాజెక్టులన్నీ, ఆయన చేసిన సామరస్యం ఏంది? ఆయన ఈ దేశానికి ఒరగబెట్టింది ఏంటంటే స్విచ్ పెట్టి కూర్చున్నాడు. 2 ఘటనలు చాలు, రజిలింగ్ మణిపూర్ ఘటనలు చాలు ఎంత దుర్మార్గుడో నరేంద్ర మోడీ అర్థమవుతుంది. దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇగో మోదీ పట్ల అనుచితమైన బరాబరి చేస్తాం. మోదీ పట్ల మోడీని అడుగుతాం, కడుగుతాం, సాగ నంపుతాం, ఈ దేశ ప్రధాని పీఠం నుంచి దించుతాం, ఈ దేశాన్ని కాపాడుకుంటాం అంటే ఆయన ఏం చెప్తే ఎన్నుకుంటుంటామా? ఇట్లా మోదీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే అంశంపై బీజాపూర్, బెలగావి, ఇక్కడ బాగల్కోటేలలోనూ రాహుల్ గాంధీపై పోలీసులు చేసుకోకపోతే దేశం మొత్తం సిగ్గుశరం ఉండాలిగా చేసుకుంటోళ్ళకు. దేశం మొత్తం చేసినట్ట మేము కూడా ప్రపంచం మొత్తం చేస్తాం. మరి నరేంద్ర మోడీ ఫిర్యాదు చేయమంటే వాయబ్బో వీళ్ళదేందా నాకు అర్థం కాదు.